గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కళ్ళు మార్చి డబుల్ యాక్షన్ చేసి అందరి కళ్ళు కప్పుతావా? ఈ విషయం త్రిషకి క్లియర్ గా చెప్పి నీ ఉద్యోగం పీకించి బయట పంపించా. చెప్పకండి సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. కుదరదు. దుర్మార్గులకి జాలి ఉండకూడదు. చెప్పి దిగిన పదవా. కరెక్ట్. నీ పని అయిపోయింది. గోపాలరావు. అమ్మా త్రిష, ఏంటి అంకుల్? ఏం చేస్తున్నావమ్మా? రాజ్ వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది, అందుకే గేమ్ ఆడుతున్నాను. ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో, అక్కడ రాజుగాడు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు ఆడుకుంటున్నాడు. ముందాన్ని ఉద్యోగం నుంచి తీసాయి. అంత తప్పేం చేశాడు? రాజులాగా నీ దగ్గర, బాలులాగా పిల్లి కళ్ళెట్టుకుని మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు కప్పి ఆడుకుంటున్నాడు. ప్రామిస్. రాజ్ ని బాలులాగా నేనే నటించమన్నాను. ఈ ట్విస్ట్ ఏంట్రా? ఇద్దరు సిస్టర్స్ కి ఒకటే మిస్టరా? ఈ రాజుగాడి హిస్టరీ ఏదో మిస్టరీలో ఉంది. ఆడు నీ టైప్ కాదు బా, మరి మగాడు. బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు. మీరు అలాగా ఏం కొనుక్కోరు? అక్కడి నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా? ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా, మా వాడికి మాత్రం చెప్పే. ఢిల్లీలో నీకు రసగుల్లా లాంటి ఒక అమ్మాయిని చూసావురా? నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాలు వారి ప్రేమలో పడిపోయి ఉంటాడు. పట్టం కాదు, ఫుల్ గా ములిగిపోయాడు పాపం. అయితే అమ్మాయి ఎవరో అడగవే. ఎవరా అమ్మాయి? మాధవరావు గారు అమ్మాయి త్రిష. త్రిష త్రిష అని అంతలా రోకలేదు బాబాయ్ గారు. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు. ఎరా నిజమేనా ఇది? నీ మీదట్టమ్మా. అమ్మా అమ్మా, ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి అమ్మా. ఢిల్లీ లేదు పిల్ల లేదురా, ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడేది. నిజమా? అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట. నువ్వేవాడేవురా? మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాను. ఆ మాట కొత్త అసలు అబద్ధమే కాదు, అంత చిన్న అబద్ధం అన్నమాట. ఏంటో అది? ఆంటీ ఉండగా చెప్పచ్చా? ఆంటీ? అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలే చెప్పు. చెప్తాను. ఓసారి ఆంటీ ఊరు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా? ఉండేది. ఆవిడకి మీకు లింక్ ఉందా? ఆవిడకి మీ వల్ల కడుపు వచ్చి పిల్లడు పుట్టాడు అనమాట. అమ్మా, దీనికి ఎంత షాక్ అయితే ఎలా? చెప్తున్నాడుగా వాడు చేసిన ఘనకార్యం విను. ఆ ఘనకారాలు చేయకుండా శుభకారాలు ఎలా జరుగుతాయి? అందుకే జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు. ఏ పరిస్థితుల్లో మీరు అలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి. అలాగే నాన్న, చెప్పేద్దాం పదరా. ఇదే ఇంట్లోకి మన ఆఖరి ఇంటి అనుకుంటారా? రేయ్ నోర్మీరా, జరిగింది ఏదో నేను చెప్తాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. పదా. హే రాజ్, వాట్ ఎ మిరాకిల్! నీ నంబర్ డయల్ చేస్తున్నాను, నువ్వే వచ్చేసావ్. ఈ రోజు వండర్ జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. 1 మినిట్. అయ్యో పాపం పిచ్చి పిల్ల, ఏం జరిగిందో పాపం అంత ఆనందపడిపోతుంది. అవునరా, మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో. గ్రైండర్ లో తల పెట్టావు, అయితే పిండి పిండి లేక మొత్తం మొత్తం అయిపోతుంది. ఆ తల నాది కాదు, నీది. ఎరగలా తిరిగేస్తాను రోయ్. అసలు విషయం అంటే కళ్ళు తిరిగి పడిపోతుందేమో. ఏవైనా సరేరా, చెప్పేది చెప్పాల్సిందే. రాజ్, అసలేం జరిగిందో తెలుసా? చెప్పను, చూపిస్తాను. తన నీకేదో చూపిస్తాను రా, వెళ్ళి చూడు. నెటికి వెళ్తా బాయ్. దిశ, వీడు నీకు పచ్చి నిజం చెప్పాలనుకుంటున్నాడు. చెప్పేదా? నథింగ్. ముందు నేను పండు లాంటి నిజం చూపిస్తాను. నేను చెప్పబోయేది పచ్చి ఎలక్కాయలాంటి నిజం. నేను చూపించబోయేది నిప్పు లాంటి నిజం. నేను చెప్పబోయేది బూడిద లాంటి నిజం. షట్ అప్ రాజ్, కమ్ విత్ మీ. నేను చూడలేనురా, నేను అంటే అదే అలా క్లియర్ గా చెప్పు. ఇస్తాను ఇస్తాను. ఏంట్రా తనలో తను నవ్వుకుంటోంది?
వన్ బై వన్. ఓకే, నెమ్మదిగా. రేయ్, ఎవరితో మాట్లాడుతోందిరా? మన బాలుగాడు ఇంకా రాడని తెలిసి ఆ. పాపం చెక్కేసినట్టుందిరా, తనలో తను మాట్లాడేసుకుంటుంది. అవునరా. అదే వాదార్థం. బాలు, ఎవరొచ్చారో చూడు. అయ్యా, ఓ మేరే యార్, అయ్యా. నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నే బాలుగాడికి టింగ్ టింగ్ दी देश में गंगा बेती राम तेरे गंगा में నీ చేతల్లో కరగజ్జ. ఎట్లు నువ్వు భయ్యా? సారీ భయ్యా, నీకు చెప్పకుండా పోయినా. ఏయ్, ఎవరు నువ్వు? నేను పిల్లికండ్ల బాలుని. వర్షం కురిసిన రాత్రి పని మనిషికి పుట్టాను. కథలు చెప్పొద్దు. కథ నీది, స్క్రీన్ ప్లే నీది, మాటలు నీవి. నేను కేవలం హీరోన్ భయ్యా. రాజ్, మీరెప్పుడు ఇలాగే ఉండాలి రాజ్. బాలు 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 బాలు, ఆ. నువ్వెప్పుడు అదేదో అంటావు కదా నువ్వు. ప్లీజ్ అనవా. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. సూపర్. ఖేల్ ఖతం దుకాన్ బంద్. అమ్మా త్రిష, బాలు మళ్ళీ తిరిగి రావడం, అది రాజుండంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఉషని బాలుని ఇంకెవ్వరూ విడదీయలేదు. బాలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే బాబు. ఇప్పుడు నీకు బాగా సంతోషంగా ఉంది కదా? ఎస్ ఎస్, నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు. బాలు ఎంటర్ అయ్యాడు కదా, ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ దేవుందమ్మా, ఫినిషింగ్ ఇంపార్టెంట్. రన్నింగ్ రేస్ తో విసిలేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు, నేనే ముందున్నాను అనుకుంటాడు. కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో. మమ్మీ, నా తెలియక అడుగుతాను, నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటలు గంటలు పూజ చేస్తావు ఎందుకు? యో నాటి ఇంకో పెళ్లి చేసుకోవడానిక? శివ శివ, ఓహో, నాన్నెవరు చంపకుండా ఉండడానిక? కృష్ణ కృష్ణ. బెల్లు గంట ఎక్కడ? అరే సువర్కే బచ్చే. ఎవర్రా సువర్కే బచ్చే? నిన్నే బే. నా ఇంటికి వచ్చి నన్నే సువర్కే బచ్చే అంట. దమ్ముంటే పైకి రాబే. పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా, వస్తున్నా. అక్కడే ఆగరే. మీసాలు లేనోడు నీకెంత పరుసు ఉంటే కదలగరే. ఏంది బే, ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు. ఇది మా ఇల్లు, మా ఇష్టం. గంట కొట్టుకుంటాం, అవసరం అయితే తల కొట్టుకుంటాం. అచ్చా, వెళ్ళి టిఫిన్ తీసారా? బట్లర్ బట్లరా? నేనా? వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా. నన్నే బట్టలు అంటావా? ఆ. ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? అవునరా? నీకు ముంబై తెలుసా? ముంబై తెలుసు. ఆహా. ఆ, ముంబైలో మున్నాబాయి తెలుసా? మున్నాబాయ్ ఎంబీబీఎస్ తెలుసు. అయినా వాడేవాడు ఎక్కడుంటాడ్రా? వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే. ఆ, ఆ. ఏడాడు? కిదరా ఆ. ఉదర్ దేఖో బే. అరే ఓ బాలు, ఆహా. బాలు వెళ్ళు, నీ బాల్ బాల్ కొడతాడు. బాలు బాలు బాలు, నువ్వు మా ఇంట్లో ఉన్నావు బాలు. అవును, నీ పిలికలేవి? ఏ బాలు కాదు బే. బాలు కాదా? అంటే రాజ్. రాజు కూడా కాదు బే. రాజ్ కాదు, బాల్ కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకన్న మాట. ఏటా ప్రధానికి కొడుతున్నావు, తత్తున్నావు? కొట్టి చెప్పటం మా మున్న మేనరిజం. అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్? अरे ओ साले, అయ్యా, पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है. दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया उनके पास पास आते हैं. हाय हाय, वो उषा का नशा मुझे चढ़ गया रे. ఇట్లా హిందీ దై, తెలుగు మే బోలో. రేయ్ రేయ్, డాడీ, ఏంటడి ఇది? ఉన్న ఇద్దరితో చచ్చిపోతుంటే ముంబై నుంచి మూడోడు వచ్చాడు. వీడు ఉషకు లైన్ ఎత్తా డాడీ. నోరు మీరా. మున్నా అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరు? మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు. ముంబైలో కరీంలాలా తెలుసుగా, తెలుసులేని మొగుడు. అండర్ వరల్డ్ డాన్. అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంతా మున్నాయి. चमन लाल जी, इतना बड़ा केक क्यों लेके आए? इतना एहसान क्यों कर? लाला जी, अरे హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా. ఏ గోపాలరావు వద్దు, ఆంగ్లం వద్దు. నాకు తెలుగు అన్నా, తెలుగు గడ్డన్నా
తెలుగు వారన్నా ఈ నిశ్శబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ. తెలుగులో చెప్పండి. జన్మదిన శుభాకాంక్షలు. చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను. అక్కడే బాంబు చుట్టడం, తుపాకీ పేల్చడం, తెలుగు మాట్లాడటం, తెలుగు వారిలా బట్టలేసుకోవడం నేర్చుకున్నా. అక్కడ ఔనమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజనయాను. తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం. లాలా వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్టు తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై. ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది, భయపడకండి. ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్డం వస్తున్నారు? లేదు లేదు లాలా, నేను ఇసుక లారీతో చాలా సిన్సియర్ గా ఇంగ్లీష్ వస్తుంది ప్రయత్నం చేశాను. చెప్పరా? ప్రయత్నం మాత్రమే చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. మీకు మాట ఇస్తున్నాను, అవసరమైతే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా. లాలాజీ కేక్ కట్ చేస్తాం రండి. ఏంటంటే రాజుగాళ్ళగా ఉన్నాడు. బాలుగడేమో. ఇద్దరు ఒకటే కదరా. లాలా, ఈ బద్మాష్ గాడు ఆ బడాబాయ్ మనిషి నిన్ను సంపాలని ఈ ప్లాన్ వేసిండు. తీసుకుపండి. మొన్న ఎవరైనా పుట్టిన రోజు నాడు బలిదానం ఇస్తారు. నువ్వు నాకు ప్రాణదానం చేశావు. నా మొన్న వయసులో చిన్నవాడైనా చాలా తెలివైనవాడు. ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు. మొన్న లాలా లాలా మొన్న మొన్న అంటూ తెగ ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నాడు. అసలు ఎవడు రైడు? హలో ఆ మున్న కరీంలాలాకి రైట్ హ్యాండ్, నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్. అయితే నీకు షేక్ హ్యాండ్. నైస్ టు మీట్ యు. ఏ కోనే? వీడు నేను హ్యాండ్ టు హ్యాండ్. వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు. ఇంకెంతసేపు పిసుకాలండి? ఆ మున్న ముంబైలో 2 గంటల సేపు పిసుకుంటాడు. ఇది హైదరాబాద్ సార్. అయితే 3 గంటలు పిసుకు. అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు. నా వల్ల కాదండి. ఇంకా మాట్లాడకరా. అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళమంటాడు. ఆ. ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిషా రాజ్ సెటప్ అయిపోయారు. ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్వాడి లైన్ లో పెట్టి రాజుగాడి అంతు చూస్తాడు. అంటే రాజుకు త్రిషని, మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకుల మీద మమ్మల్ని దూరం చేస్తావా? నువ్వు నీచమైన డాడీ. అవును నీచుడే, అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు. తిట్టడం పెట్టి కొట్టి ముక్కలు. శివ శివ. అరే వా కృష్ణ కృష్ణ. రే మా మమ్మీ ఐటమా? కృష్ణ. ఎవరు బే ఈ పోరి? పూరి కాదు, పానీ పూరి కాదు, నా చెక్కోరి. నీకు ఆంటీ. రామ రామ. ఆంటీయా ఆంటీ तेरी कुश्ती में मेरी पुसली साइड से हटो हटो बाजू बाजू. ఆంటీ హైదరాబాద్ బిర్యానీ తిని మస్తు రోజైంది, చేసి పెడతావా? గోవింద గోవింద. గోవిందా అటు బాంబేలుండు. కృష్ణ కృష్ణ. సూపర్ స్టారా? మీకేమైనా మతిపోయిందా? ఏ హాయిగా ఉషా త్రిషలతో ఆడి పాడాల్సిన వాళ్ళం మీ బోడి ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడబోతున్నారు, పాడబోతున్నారు, మేము ఇలా చూడబోతున్నాం. కేల్ కథం దుకాన్ బంద్.